రెవెన్యూ శాఖ చాలా కీలకమైన శాఖ. అయితే రెవెన్యూ శాఖ గురించి గత కొద్ది రోజులుగా వరుసగా చాలా కథనాలే వస్తున్నాయి. రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయి, ఎందుకు సమస్యలు పరిష్కారం కావట్లేదు, పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు తాజాగా 2025లో అవినీతి కేసుల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖలో ఎక్కువ కేసులు నమోదయ్యాయంట. అది కూడా దాదాపుగా అంటే గతంలో పోలిస్తే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఈ 2025లో ఈ ఏడాదిలో ఎక్కువగా దాదాపు ఒక 69 కేసుల వరకు కీలకంగా నమోదైతే అందులో 18 కేసులు అయితే ఇందులోనే ఉన్నాయట. 19 కేసులు అనుకుంటా ఇందులోనే ఉన్నాయట. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా ఒక 115 అవినీతి కేసులు అయితే నమోదయ్యాయి అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎక్కువ అధికారుల మీద గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కేసులు పెట్టట్లేదు, శిక్షలు కూడా తగ్గించారట. దాంతో అవినీతి పెరిగిపోతుందా? అయితే దీనికి అంతటికి కారణం ఎవరంటే మామూలుగా అయితే అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక ఆ రెవెన్యూ శాఖకు మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్ గా రాజీనామా చేశామంటారు, లేదంటే ఆయనే మొత్తం తినేస్తున్నాడని చెప్తారు. అక్కడి నుంచి రెవెన్యూ శాఖ మంత్రి దగ్గర నుంచి ఆ తీసుకున్న లంచాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చేసే అంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా అనరు. ఒక మంత్రి అయితే టార్గెట్ అవుతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రెవెన్యూ శాఖ గురించి ఆల్రెడీ కొద్ది రోజులుగా ఆంధ్రజ్యోతి కథనాలు రాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖే మొదటి స్థానంలో ఉంది అనేది. అంటే లోపాలు ఒక ఎత్తు అయితే అధికారుల వల్ల ఇదంతా జరుగుతోంది అని తేల్చేస్తున్నారా ఫైనల్ గా? ఇప్పుడు వీళ్ళ వార్తలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రెవెన్యూకి సంబంధించి ఇట్లాంటిది ఒకటి పెట్టారు, ఆర్జీ ఆగద్దు అంటూ ఈనాడులో జనరల్ ఎడిషన్ లో పెట్టారు. అదే తిరుపతి ఎడిషన్ లో వచ్చిన వార్త చూడండి. అంటే అక్కడేమో కఠిన చర్యలు తీసేసుకున్నారు అని, ఇక్కడ వచ్చేటప్పటికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశించినా పలు చోట్ల పరిస్థితుల్లో మార్పు లేదు. తిరుపతి జిల్లాలో ఇది ఎక్కువగా కనిపించగా చిత్తూరు జిల్లాలో తప్పులు దొరికిన వాటిని పక్కన పెట్టినట్టు తొలి రోజు శుక్రవారం జరిపిన పంపిణీని బట్టి తెలుస్తోంది. జగన్ పాలనలో రీసర్వే లోపభూయిష్టంగా మారింది. తప్పిదాలు సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించింది. ప్రతి ఆర్జీ అంటే ఇక్కడ కూడా ఒక విషయం చెబుతానే ఉండాలి. ఇక్కడ అదంతా సరిదిద్దడానికే కదా వీళ్ళు వచ్చింది. ఇప్పుడు ప్రతి ఆర్జీ మీద అధ్యయనం చేసి రైతులు ఎక్కట్లో తొలగించాలని కలెక్టర్ రెవెన్యూ రీసర్వే యంత్రాంగానికి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే తూతూ మంత్రంగా ముగించేశారు. చిత్తూరు తిరుపతి జిల్లాలో 90% దరఖాస్తులు పరిష్కరించామని చేతులు దులుపుకున్నారు. పేర్లు, ఆధార్ వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే అప్పట్లో సరిచేశారు. కీలకమైన విస్తీర్ణం, సంయుక్త ఎల్పిఎంల గురించి పట్టించుకోలేదు. దాంతో 1Bలోనూ అవే వివరాలు ఉన్నాయి. దీని ఆధారంగానే పాస్ పుస్తకాలు ముద్రించేశారు. తాజాగా పంపిణీ చేసినప్పుడు వాటిని చూసి అవాక్ కావడం రైతులు వంతైంది. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇట్లాంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో మళ్లీ కొత్త పుస్తకాలు ముద్రించాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లాలో రీసర్వే జరిగిన గ్రామాలు 319 అట. వచ్చిన పాస్ పుస్తకాలు 70,000 అట. తిరుపతి జిల్లాలో పంపిణీ చేయబోతున్న 26,112, పంపిణీకి సిద్ధం చేసిన 59,701. ఇందులో తప్పుల కారణంగా అనేకం పక్కన పెట్టేశారు. అంటే ఏమనాలి? ఇది సిటీ ఎడిషన్ లో రాస్తారు. అంటే ఇది ప్రజలకి తెలియకూడదు, ఇది లోకల్ గా ఉండాలి విషయం. అదే జగన్ అయితే ఫ్రంట్ పేజీలో ఉండాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు వీళ్ళకి, సెలెక్టివ్ అమ్నిషియా అన్నమాట. ఏది కావాలో అదే హైలైట్ చేయాలి, అంతవరకే చెప్తుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే రెవెన్యూకు సంబంధించిన దాంట్లో అతి రాజకీయ జోక్యం ఉంటుంది. అతి రాజకీయ జోక్యం. ఇప్పుడు ఒక అతను భూమిని నాకు అమ్మాడు, అమ్మేసిన తర్వాత నేనేమన్నా సర్వేయర్ని కాదు కదా, అతను ఎంతవరకు రాళ్ళు పాతిస్తాడో అది నాది అనుకుంటా. అంతే. రిజిస్టర్ చేసేసాడు. పక్కనోడు వచ్చి అయ్యా నువ్వు తీసుకున్నటువంటి భూమిలో నాది కూడా కొంత కలిపేశాడు ఆ పక్కనోడు అని నాతో గొడవకు వస్తాడు. నాకేం సంబంధం ఇక్కడ? నాకు ఏది కొలత వేసాడో అదే సంబంధం. వీళ్ళిద్దరికి అంతకుముందు డిస్ప్యూట్ ఉండుంటది. ఇప్పుడు నేనేం చేయాలి? రెవెన్యూని అడిగాను అనుకోండి, నేను అడగను. ఎందుకని? నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, అయిపోయింది అనేసి. ఒరిజినల్ గా రాదు, నా భూమిని లాక్కున్నానని చెప్పినాడు పక్కన ఆయన, కాబట్టి ఆయన కంప్లైంట్ చేస్తాడు. ఆయనకి వాస్తవంగా అంతకుముందే వాడితో గొడవ ఉండి ఉంటుంది. ఆ విషయం అతను మనకి బయటికి చెప్పలే, అతను మనకి బయటికి చెప్పలే. ఇప్పుడు అందుకనే పెళ్లిళ్ళ విషయాల్లో, ఈ భూ కొనుగోళ్ల విషయాల్లో 100 మందిని కనుక్కుని కానీ కొనుక్కోకూడదు. నాకు జీవితంలో ఒక కోరిక ఉండేది, 1 ఎకరం అన్న పొలం ఉండాలి నాకు అని. 1 ఎకరం అన్న. ఇది దాదాపుగా నా ఊహ తెలిసినప్పటి నుంచి ట్రై చేస్తానే ఉన్నా.
నేను 1,00,000 రూపాయలు పెట్టి కొందాం అనుకున్నప్పుడు అది 5 లక్షలకి వెళ్ళింది. నేను 5 లక్షలు పెట్టి కొందాం అనుకున్నప్పుడు అది 20 లక్షలకి వెళ్ళింది. 20 లక్షలు పెట్టి కొందాం అంటే అది 40 లక్షలకి వెళ్ళింది. ఆ మధ్యన ఏదో నున్న దగ్గర ఒక ల్యాండ్ ఇట్లాగే మామిడి తోట ఉందని చెప్తేను బ్యాంక్ లోను అప్లై చేశాను నేను. చేసి అంటే బ్యాంక్ లో నేను పర్సనల్ లోన్ కింద అప్లై చేశాను. దాన్ని 3 ఏళ్లలో 5 ఏళ్లలో కట్టచ్చులేని చేసుకుని ఈ లోపుగా వాళ్ళకు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నేను ఆ ల్యాండ్ది చూశాను. అటు ఇటు అన్నదమ్ములు మధ్యలోది వెనకాల వాగుంది. చూశాక తర్వాతన ఆ కాగితాలు జిరాక్స్ కాపీలు ఇచ్చాక నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ రైటర్ వాళ్ళు చూసి అది ఒకప్పుడు పట్టా ల్యాండ్ అండి, పట్టా ల్యాండ్ని వాళ్ళ అన్నదమ్ములు మరి ఎట్లాగా మార్చుకున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడైతే రిజిస్టర్ అవుతుంది, ప్రాబ్లం లేదు, కానీ దాని ఒరిజినల్ పాయింట్ పట్టా అండి అన్నాడు. పట్టాని రిజిస్ట్రేషన్ అప్పటికి జగన్ పెట్టిన ఫార్ములా కూడా అమలు కాల, అంతకు ముందే అనమాట. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, అంతకు ముందే, ఆ చట్టం రాకముందే. అది చూసాక నాకు డౌట్ వచ్చింది. అంటే ఏంటి, ఎంఆర్ఓని మేనేజ్ చేసుకుని ఏదో జరుగుండాలి అంటే వాళ్ళ నాన్న పేరున పట్టా ల్యాండ్, కొడుకులు ముగ్గురు దాన్ని పంచుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది ఎట్లా జరిగిందో అర్థం కాలే. పట్టా ల్యాండ్ వాళ్ళ ముగ్గురికి ఆ పట్టా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, కానీ పట్టా రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళకి. మధ్యలో ఆయన అమ్ముతారన్నాడు, తీసుకుంటాం మనం. రేపు పొద్దున్న లిటిగేషన్ వస్తే నేనే అప్పు చేస్తున్నా, అప్పుతో తీసుకున్న భూమి రేపు పొద్దున్న లిటిగేషన్ వస్తే నేనేం చేయలేను. అంతే కదా, మనం ఫీల్డ్ లో ఉన్నాం కదా, మనకేముండదు. మళ్ళీ దాని మీద కేసు ఈ పెంట అంతా తిరగాల. వద్దులే అని చెప్తే ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాల, 1,00,000 రూపాయలు బొక్క, అన్యాయం అయిపోయాం. 4,00,000 కట్టుకున్నా నేను తర్వాత. అంటే ఇదేంటి, మనం ఆ సెక్యూరిటీ చూసుకోవాలి ప్రతిదీ, ఆ భూమికి సంబంధించి. నాకు అంతకుముందు ఒకసారి నేను ఇల్లు తీసుకోముందు 2011 ఆ టైంలో మాకు అదేది సీతారాంపురం అంటే కొంచెం మంచి ఏరియా, ఇది మన గాంధీనగర్ పక్కన ఉంటుంది అనమాట, ఆ ఏలూరు రోడ్ మైసూర్ కేఫ్ ఆ ఏరియాలో. అక్కడ ఒక అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ముందు షాప్ ఉంటుంది, వెనకాల సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది. 21 లక్షల రూపాయలకి ఓకే అయ్యింది, చెప్పారు, కన్ఫర్మ్ చేశారు. 21 లక్షలకి ముందు షాపు, వెనకాల ఇది, సెటిల్ అయిపోతాంలే మనం జీవితం అనుకున్నా నేను. అనుకున్నాక ఆ కాగితాలు అదే నాకేంటి బ్యాంక్ లోను హౌసింగ్ లోన్, ఆ లోన్ కింద తీసుకుంటుంది అనమాట. అది ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్ ఇచ్చాక వాళ్ళు కూడా, బ్యాంక్ వాళ్ళు కూడా ఓకే, రిజిస్ట్రేషన్ కూడా ఓకే, రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా. కానీ ఆ రిజిస్ట్రార్ లేఖరి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉందండి, అంటే నేల మీద ఉంది కదా, గ్రౌండ్ లో షాప్స్ కి పర్మిషన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ ఇది చూపించారు కదా, ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ లో షాప్ లేదండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, చేయడం అయితే అయిపోతుంది, మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న పైన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, అది లిటిగేషన్ అండి, అది మేమే కోర్టుకి వేసాం, అది కింద మాకు అందరికీ ఇచ్చినప్పుడు కింద అంతా పార్కింగ్ అన్నారు, దాంట్లో 3 షాపులు కట్టేశారు, అట్టెట్ట కడతారు, మేము కోర్టుకి వెళ్ళాము, కోర్టులో ఉంటే అది మీకు తెలియకుండా అమ్మేసుకుంటున్నాడండి అతను అని చెప్పారు. అంటే ఇక్కడ నేను బుక్ అయిపోయానికి, అక్కడ ఇది కొనేసి ఉంటే నేను తిరగాల దాని చుట్టూ, నేను బ్యాంకులకి డబ్బులు కట్టేసుకుని మునిగిపోయి ఉంటాను. అంటే రెవెన్యూ గొడవలు ఇట్టాగే ఉంటాయి, తెలియక జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి, తెలియక ఇరుక్కునేది. ఇప్పుడు నేనేదో పల్లెటూరికి అసలు ఆ దీంతో భూమి సంగతే వదిలేసాక, ఎందుకంటే ఎక్కడో ఏ పల్లెటూరులోనో భూమి దొరుకుతుంది, వాళ్ళ 5 లక్షలు దొరుకుతుంది. 5 లక్షలు నేను ఎఫర్ట్ చేయగలను, 4 ఎకరాలు కొనుక్కుందామనే ఆశ ఉంది నాకు. ఎందుకంటే మనిషి అనేవాడికి ఒక భూమి ఉండాలనేది నా కోరిక. 4 ఎకరాలు ఉంటే ఏదో చిన్న కూరగాయలు వేసుకున్నా సరే మనం ప్రశాంతంగా వానప్రస్థంలో బ్రతకచ్చు అక్కడ అన్నటువంటిది నా ఆశ. పల్లెటూరులో కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం గాలి ఇదంతా అని. కానీ సమస్య ఏంటంటే అలాగ తీసుకుందాం అనుకుంటే కొన్న తర్వాత అది లిటిగేషన్ అండి, నేనేం చేయాలా? కాబట్టి మళ్ళీ డబ్బు పోగొట్టుకుని శని బట్టి ఏడదస్తాం మనం, అది అందుకని సైలెంట్. ఇలా సైలెంట్ కాక కొని ఇరుక్కుపోయే వాళ్ళే ఈ లిటిగేషన్స్. ఇందులో పొరపాటు అందులో రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడే నాశనం అందులో, లేదా ఇందులో ఒక పర్సన్ వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి పోతాడు, ఇక దాని చుట్టూ నడుస్తుంది. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే దాని చుట్టూ కేసులు పెట్టడాలు. ఇప్పుడు ఎవరో వచ్చేసేసి నా ఇల్లు అమ్ముతున్నాను అంటున్నాడు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది,
ఉమ్. తర్వాత దాంట్లో తేడా వస్తుంది. ఇప్పుడు హైడ్రా ఏంటి పెంట, ఎందుకు అదే కదా. హైదరాబాద్లో అమ్మకాలు పడిపోయినాయి? అవును. హైదరాబాద్లో విపరీతంగా మధ్యతరగతి ఎందుకు భయపడుతున్నారు అక్కడ కొనాలంటే? ఉమ్. అదే కారణం. ఏమవుతున్నదంటే లిటిగేషన్ ఏంటో తెలియదు మనకి. ఉమ్. ఇప్పుడు ఈ సిఆర్డిఏనా లేదా అక్కడ హెచ్ఎండిఏనా, ఉమ్. లేదు కార్పొరేషనా, అక్కడ కార్పొరేషనా, హైదరాబాద్లోనే, ఇక్కడ విజయవాడ కార్పొరేషనా, గుంటూరా, తెనాల, మంగళగిరి, ఏదో మున్సిపాలిటీనో కార్పొరేషను, రిజిస్ట్రేషను, బ్యాంక్ లోను, లేదు బ్యాంక్ లోన్ పక్కన పెట్టండి, 3 జరిగినాయి కదా. 3 ఓకే అయిన చోట కదా కొనేది. దాంట్లో లిటిగేషన్ రావడం ఏంటి? వస్తే ఎవరికి తప్పు? లిటిగేషన్ పెట్టినోడికి తప్ప, అధికారికి తప్ప, కొన్న నాదే తప్పు? కొన్నోడిని దోషిగా చూపెడుతున్నారు. ఇక్కడ చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఉమ్. ఇది కదా సమస్య అవుతుంది. అవును. కొన్నోడు బుక్ అయిపోతున్నాడు. ఉమ్. అదేమంటే అమ్మినోడికి సంబంధం లేకుండా పక్కనోడు అన్యాయం అయ్యాడంటే ఎవరిని అడగాలి ఇక్కడ? ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఇది విదేశాల్లో, మీకు అమెరికా కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఈ పెంట లేదండి, ఒక్క ఇండియాలోనే ఉంటుంది. ఉమ్. దీంట్లో మనకేంది, రాజుల కాలంలో పుట్టుకొచ్చినటువంటి వాటి నుంచి అడంగల్స్లో 100 రకాలైనవి ఉంటాయి. అందులో ఈనాం భూమని, సర్వే భూమని, లేకపోతే ఊరి పోరం బోకని, దేవాలయ మాన్యమని, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఈ మన దేశంలోనే ఉన్నాయి ఇన్ని రకాల భూములు. వీటికి సంబంధించి సమగ్రమైన అవగాహన కొత్తగా వచ్చిన రెవెన్యూ ఉద్యోగం కూడా ఉండదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పండిపోయినటువంటి రెవెన్యూ ఉద్యోగం ఉంటుంది. అతను పండిపోయే టైంకి రిటైర్ అయిపోతాడు. ఈ లోపు అతను ఏదైనా స్వార్థంతో పనిచేసుకున్నాడా, జనం మునిగిపోతారు. వీటికి సమస్య రాజకీయ కోణంలో చూస్తున్నాం మనం. సమస్య భూమిలో ఉంది, భూమికి సృష్టించిన వివాదంలో ఉంది. ఇప్పుడు ఏదో చేస్తామంటున్నారు 3 నెలల్లోపు, గుడ్. కానీ అక్కడ 3 నెలలు ఒక చోట, 6 నెలలు ఒక చోట, ఏడాది ఒక చోట. పాతదే కొత్తది, పాత సీసాలో కొత్త సారా, అంత మించేం లేదు. నన్ను అడిగితే 6 నెలలు ఒక్కొక్క దాని పేరు ఏమంటారు, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో సీనియర్ ఎంఆర్ఓలు, సీనియర్ ఆర్డీఓలు, ఆ ఏరియాలో పనిచేసిన వాళ్ళని, ఒక ఆర్డీఓ దగ్గర ఒక 3, 4 లేకపోతే ఒక 10 మంది ఎంఆర్ఓలు పెట్టు నువ్వు. ఈ సివిల్ డిస్ప్యూట్స్ అన్నిటి అక్కడికి వచ్చేసేటట్టు పెట్టు. ఎవరు వచ్చినా సరే డబ్బులు ఛార్జ్ కూడా తీసుకో నా దగ్గర. 500, 1000, 10,000, 2000 తీసుకో. యూజర్ ఛార్జీలు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకో నా దగ్గర. తీసుకుని ఫైనల్ సొల్యూషన్ అక్కడే అయిపోవాలి. నేను ఎక్కువ కబ్జా చేశానా లేదా, నాకు తెలియకుండా నా దాంట్లో కలిసిందా, తీసిచ్చే. అవతల వాళ్ళ దాంట్లో నుంచి వాళ్ళు తప్పు చెప్తున్నారా, తీసేసి నాకు ఇచ్చేసి. ఇక్కడ ఇచ్చిన దాని మీద అప్పీలు జిల్లా కోర్టుల్లో లేకుండా ఏకంగా హైకోర్టులోనే ఉండాలి. అప్పుడు సమస్యకు పరిష్కారం అవుతుంది. లేకపోతే ఇప్పుడు దాని ముందు ఒక 4 పరిష్కారాలు. కోల్పోయినోడు ఒక్క గజం కోల్పోయినా 100 చోట్లకి తిరుగుతాడండి. నేను చెప్పాను కదా, మా తాత భూమి మా నాన్న దాకా, నా దాకా పడ్డటువంటిది. అట్టుంటాయి. కాబట్టి సీరియస్ గా ఆలోచించుకోవాలన్నమాట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, అంటే భూ సమస్యలు పరిష్కారాలు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎక్కువ కరప్షన్, అవినీతి అనేది రెవెన్యూ శాఖలోనే జరుగుతుంది. ఇది ఏసీబీఏ చెప్తోంది. రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టడం అనేది ఏ ప్రభుత్వం వల్ల ఎందుకు సాధ్యం కావట్లేదు? అంటే ఎక్కువ మంది జనం వెళ్ళేది అక్కడికే కాబట్టి అవుతుంది, అంత మించి ఇంకేం లేదు. ఎక్కువ మంది వెళ్ళేది ప్రతి ఒక్కరు ఓన్లీ భూములనే కాదు కదా, మీ డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి, మీ సక్సెసర్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి, క్యాష్ సర్టిఫికెట్ నుంచి అన్నిటికీ మరి కాబట్టి అవుతుంది. వైట్ రేషన్ కార్డుకి అన్ని సంక్షేమ పథకాలు వచ్చినట్టు రెవెన్యూ కార్యాలయంలో అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి కరప్షన్ జరుగుతుంది. ఇప్పుడు దానికి పరిష్కారమే జగన్ చూపించినటువంటి సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థలో ఈ సర్టిఫికెట్లో లంచాలు లేదు కదా. రెవెన్యూ లిటిగేషన్స్ అంటారు ఉంటాయి, చెప్పాను కదా, భూమి ఉన్నంత గొడవ ఉంటుంది. అది పరిష్కారం చట్టబద్ధంగా జరగాలనేటటువంటిది ఎవరి దగ్గర ఆలోచన లేదు. అది ఇప్పుడు చూడండి, అఖిల ప్రియోళ్ళు అప్పుడు గొడవ వల్ల హైదరాబాద్ లో కేసులు అయ్యి రచ్చ. వీళ్ళు తప్పు చేద్దాం అనుకుంటారా, అవతలోడు తప్పు చేద్దాం అనుకుంటాడా? ఇద్దరు నిజాయితీగానే ఉన్నాం అనుకుంటారు, కానీ మధ్యవర్తి ఎవడో మోసం చేస్తాడు, క్లారిటీ ఉండదు. ఇప్పుడు అనేక మంది ప్రజాప్రతినిధుల మీద వచ్చే కేసుల్లో 100కి 70-80%. ఇప్పుడు అతను ఎవరో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను అక్కడ అతని మీద కేసు పెట్టారు. నేను హైదరాబాద్ పెట్టారు ఏమని, అదేదో దుర్గం చెరువు దగ్గర ల్యాండ్ అని. అతను ఏమంటాడు, నేను హైకోర్టు వేలంలో కొన్నాను రా బాబా భూమి, నేను పార్కింగ్ ఇచ్చుకున్నాను, దాని మీద కేసు పెట్టడం ఏంటంటాడు ఆయన.
అది కొన్నది తప్ప ఆక్రమించుకున్నాడు అన్నది నిజమా? అదే కదా మరి. అట్టంటోడు ఆక్రమించుకుందాం అనుకుంటాడు అక్కడ ప్రాక్టికల్ గా. ఉమ్, ఎవరికాళ్ళు ఎవడో మధ్యలో అమ్ముతాడు, ఎవడో కొంటాడు. ఉమ్, ఇప్పుడు మన నేను ఆ రైటర్ మాట నమ్మా. ఉమ్, ఆ రైటర్ ఎవరిలో చెప్పడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తున్నాడు అనుకున్నాను అనుకోండి, నేను ఉమ్, ఇరుకుపోయి ఉండేవాడిగా. ఇప్పుడు అది అంతే కదా. అట్లాగా రెవెన్యూ ఎందుకు వస్తుంది అంటే అందరికీ ముడిపడి ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్తాం, అప్పుడు కరప్షన్ జరుగుతుంది. ఇక్కడికి మనకు తప్పనిసరి పరిస్థితి, మన పిల్లలు చదవాలంటే కులం సర్టిఫికెట్ అడుగుతుండే. అక్కడ ఓసీలకు కూడా కులం సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా ఇప్పుడు. ఓసీలకు 5 పైసలు ఏమి ఇయ్యరు, అయినా కులం సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. కాబట్టి ఇక్కడ డబ్బులు తింటున్నారు. 50 రూపాయల 100 రూపాయల ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆ అమౌంట్ ఉంది. భూములు లిటిగేషన్ అయితే పంటే ఎక్కడ ఎందుకు పట్టాదారు పాస్బుక్ ఇవాళ నేను భూమి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎక్కడ ఎందుకండి, మీరు ఒక బండి కొన్నారు, బాబు గారు మంచి ఆలోచన చేశారు కదా, షాపులోనే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇంటికి కార్డు వస్తుంది. కారు కొన్నా అంతే వస్తుంది, ఇమ్మీడియట్ గా మనకు ఒక టెంపరీ లైసెన్స్ వస్తుంది. 2-3 రోజుల్లోనూ, వారం రోజుల్లోనూ, 10 రోజుల్లోనూ చేతికి చక్కగా డిజిటల్ కార్డు వస్తుంది. మరి అదే పని రిజిస్ట్రేషన్ దగ్గర ఎందుకు చేయొద్దు నువ్వు? రిజిస్ట్రేషన్ చేశాక దట్ ఈస్ ఎనఫ్, ఇక అయిపోవాలి. రిజిస్ట్రేషన్ కి ముందే ఏమన్నా ఉంటే చూడాలా. నేను ఎవరిని నమ్మాలి? నేను అనే పాయింట్ ఏంటంటే, నేను ఇల్లు కొన్నాను, దాంట్లో లిటిగేషన్ ఇంకోటి పెట్టాడు, నాకు ఇక్కడ భూమికి సంబంధించినటువంటి కాగితం ఉంది, సిఆర్డి అప్రూవ్డ్ ఉంటుంది, కార్పొరేషన్ అప్రూవ్డ్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇస్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అయ్యాక లిటిగేషన్ వస్తే నాదేంటి జవాబుదారి? నాకెట్టా తెలుస్తుంది? అది మనకి తెలియని సబ్జెక్ట్ కదా అది. తెలిసిన అధికారులు అందరూ మనకి చేసి పెట్టి పోనీ లంచం ఇచ్చి చేయట్లేదు, మనకి ఒరిజినల్గా చట్టబద్ధంగానే చేస్తున్నారు. చేశాక రిజిస్ట్రేషన్ అయినా కూడా చెల్లుబాటు కాదట. ఏందది? రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ డాక్యుమెంట్ అంట, కోర్టు కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా. రిజిస్ట్రేషన్ ఫైనల్ డాక్యుమెంట్ కాకపోతే ఇంకేం డాక్యుమెంట్ ఉంటుంది మరి? ఇంకేంటి ప్రపంచంలో? కత్తో తుపాకో బాంబు పెట్టుకోవాలనుకుంటా అక్కడ ఏం లెక్కలు ఉన్నాయి. అది మన దేశపు దరిద్రం. అవినీతి చేసిన అధికారి మీద శిక్షలు పెరగడం పెంచడం అన్నా చేస్తే తగ్గుద్ది అంటారు. అప్పుడు అంత రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. ప్రస్తుతానికి నాకెందుకు వచ్చింది లిటిగేషన్ అనుకుంటాడు అనమాట. అది అంటే వీళ్ళు పెట్టింది ఒకట్లంటే 22 ఏళ్ళు వాటిట్లో ఏమన్నా అవినీతి జరిగితే అది ఎట్ట కనుక్కుంటాడు? ఇప్పుడు ఒకటి వచ్చాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలోనే 4 లక్షలకి 5 లక్షలకి అమ్మారండి భూమి వాళ్ళు. ఏమని చెప్పింది ప్రభుత్వం? మేము తీసేసుకుంటాం కానీ మీకు డబ్బులు ఇవ్వము అంది. అది ఇక అలాంటి భూమిని వేరే వాడు కొన్నాడంటే అట్టిచ్చారు వీళ్ళు. తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది? ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి ఆ ప్రత్యామ్నాయ భూమి ఇస్తానండి. అంటే అప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలా? ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ప్రభుత్వం చెప్పడం వల్ల వాళ్ళు ₹1,00,00,000 నష్టపోయినట్టే కదా. ఒక ఎకరం ఉన్నోడిది 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముకుంటే యువతల వాళ్ళ 80 లక్షలు 90 లక్షలు వస్తున్నాయి, లేదా ₹1,00,00,000 వస్తున్నాయి. అంటే ఆ దళితుడో, లేకపోతే ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, లేకపోతే అదేమంటారు మాజీ సిపాయో, వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా అసైన్ వాళ్ళకి. అది చేసింది ఎవరు? ప్రభుత్వం తన చట్టంలో. మరి అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అది కదా. అంటే ఒకటిసారి ఇక్కడ ఏసీబీ చెప్తున్నది ఏంటంటే, నిన్న ఇలాగ ఎవరైతే ఎక్కువ అవినీతికి పాల్పడతారో ఆ అధికారులు కూడా బినామీల పేరుతో ఆస్తులు కొనేసి ఆస్తులు కూడబెట్టేసుకుంటున్నారు. అంటే అవినీతి అధికారిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ మహా అయితే ఏసీబీ ట్రాప్ లో పట్టుకొని ఒక 6 నెలలు సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో పాటు శిక్షలు కూడా ఏమైనా పెంచితే ఈ కరప్షన్ అనేది ఏమైనా తగ్గించగలుగుతామా? నేను ఏసీబీ కూడా బినామీ అనేది ఎట్లా ధృవీకరిస్తారు? వీళ్ళు ఎలా చెప్తారు? చెప్పలేరు. అదే వాళ్ళు కూడా తెలివి మీరు వేరు. ఇదివరకు లంచాలు మన TV9 స్టార్ట్ అయిన కొత్తలో డైరెక్ట్ గా ఉద్యోగికి లంచం ఇచ్చి తీసాం. కొన్ని రోజులు పోయాక మా భయానికి కొన్నిసార్లు ఏసీబీతో జాయింట్ ఆపరేషన్ చేసి కొన్నిసార్లు విడిగానే చేసాం. మా భయానికి ఏం చేశారు? డైరెక్ట్ అధికారి తీసుకోకుండా అందులో ఒక ఉద్యోగిని ముందు పెట్టారు. మేము పట్టుకుంటే పాప మా ఉద్యోగి అనేవాడు, సార్ మీరేమో మమ్మల్ని పట్టుకుంటున్నారు, అసలు వాళ్ళు కదా అనేసి. సరే ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో ఏమైపోయింది? అసలు ఉద్యోగి కూడా కాకుండా బయట దళారిని పెట్టుకుని అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని చెప్పడం బిగిన్ చేశారు. ఈ లోపు జనాలలో ఏం ఫీలింగ్ వచ్చింది? మీరు అంబానీని పట్టుకోరు, అదానీని పట్టుకోరు, పాపం ఇడేదో 10,000 ఏంటంటే తప్పే ఉందంటూ పిచ్చతనం ఇట్లాంటిది వీళ్ళు బిగిన్ చేశారు. ఇది నమ్మేసేయడం బిగిన్ చేశారు. తర్వాత టీవీలను తిట్టడం బిగిన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు.
మీడియా కనుక సీరియస్గా లేకపోతే కరప్షన్ అనే దాంట్లో ఎట్లాగా ఏదాల్సి వస్తుందో ఇప్పుడు జనాలకి తెలుస్తుంది. ఇదివరకు అది ఎన్ని అది ఆపరేషన్స్ చేసాం, హిడెన్ ఆపరేషన్స్. అవును 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 మీడియాని ప్రజలు తిరస్కరించారు, ఉమ్, ఎవరు అవినీతి పరుల మాట విని. ఇప్పుడు ఉమ్, అవినీతిలో విలవెల్లాడుతున్నారు, ఈదులు ఆడుతున్నారు. అది 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 రైట్. ఇంకా దీనికి ఎవరో కర్త కర్మ క్రియ అనేది ఇంకెవరో చెప్పలేరు. రైట్. చూద్దాం. మొత్తానికి రెవెన్యూ శాఖలో అయితే అవినీతి పెరిగిపోయింది అనేది స్వయంగా ఏసీబీఏ చెప్తుంది, అవినీతి నిరోధక శాఖ చెప్తుంది. అయితే దీన్ని పూర్తిగా మేమే ఆపలేము, ప్రజలు కూడా సహకరించాలని కోరుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతున్న అవినీతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంటుంది. ఇది రెవెన్యూ శాఖ అంటే అక్కడ ఎక్కువ అన్ని కార్యకలాపాలు అలాగే జరుగుతాయి కాబట్టి, అక్కడే జరుగుతాయి కాబట్టి దీన్ని ఎలా అరికట్టాలి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటుందా, మంత్రి గారు ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటారా, లేదు అంటే వాళ్ళకి వాళ్ళు రాజీనామాలు ఏమన్నా చేస్తారా, అది కూడా చూడాలి.